నా కూతురి కోసం నేను చాలా ఏళ్లుగా వెతుకుతున్నాను మేడం. తన ఆచూకీ ఏదైనా తెలిస్తే నాతో చెప్పండి. చచ్చేలోగా నా కూతుర్ని నేను ఒక్కసారి కలిసి మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. అదేంటండి, మీ బాధ నాకు అర్థమైంది. మళ్ళొకసారి వెతుకుతాను. మేడం, ఒక్క నిమిషం చెప్పండి. నా కూతురు గురించి సరస్వతి అనే వార్డెన్కి తెలుసంట. ఆవిడ గురించి మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్తారా? చెప్పేస్తాడు. ఆరుకి తెలియకూడదు. ఈయనే ఆరు తండ్రని, బాగి తన చెల్లని ఆరుకి తెలియకూడదు. తెలియకూడదు. సరస్వతి వార్డెన్ అంటే మా వార్డెనే. ఎంక్వైరీ చేసి కనుక్కుంటాను. సరే మేడం. ఓకే, ఉంటానండి. మీరు సరస్వతి వార్డెన్ గురించే వెతుకుతున్నారా? ఆవిడ హైదరాబాద్ లోనే ఉందండి. ఏమండి, మిమ్మల్నే. అసలు సరస్వతి వార్డెన్ కి మీ కూతురు డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? అంటే మీ కూతురు కూడా అనాథ శరణాలయంలో ఉందా? మీ నుంచి తప్పిపోయి వచ్చిందా? మీరు మీ కూతురు మొహం కూడా చూడలేదని చెప్తున్నారు. అసలు ఏమైంది? ఏమైందండి? చెప్పండి, మిమ్మల్నే. అయ్యో, ఈయనకు వినిపించట్లేదే, ఇప్పుడు ఎలాగా? నిజం అందరికీ తెలిసేలోపు ఆరోని ఘోరకు పట్టించేయాలి. దానికంటూ ఓ కుటుంబం ఉందని, అది అనాథ కాదని దాని ఆత్మ కూడా తెలియడానికి వీల్లేదు. దాని ఆత్మ కూడా శాంతించడానికి వీల్లేదు. వీల్లేదు. ఇప్పటి వరకు మేము మా క్లాస్లో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ మెల్లగా స్టూడెంట్స్కి ఓట్స్ వేయమని అడుగుతామా? మేడం పిలిచారంట. ఈసారి స్కూల్ లీడర్ గా గెలుస్తావా? తప్పకుండా నేనే గెలుస్తాను మేడం, మీరు హ్యాపీగా ఉండండి. ఎలా? స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ పంచి గెలుస్తావా? అమ్మో, కనిపెట్టేసింది. ఇలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయి. చదివి పాస్ అయ్యే తెలివితేటలు ఒక్కటి కూడా లేదు. స్టడీస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యరా? సరే మ్యామ్. స్టూడెంట్స్ నీ వైపే ఉన్నారు కదా, పక్కా నువ్వే గెలుస్తావు కదా? గెలుస్తాను మ్యామ్, మీరేం టెన్షన్ పడకండి. నిన్నటి దాకా కూడా నాకు టెన్షన్ లేదురా, కానీ ఆ అంజలి వాళ్ళ అక్క పేరు ఇచ్చిన దగ్గర నుంచి నాకు భయంగా ఉన్నది. ఆ బుడ్డ పిల్ల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ పాపకి అంత సీన్ లేదు. నీ ముఖం. ఆ పిల్ల ముందు నువ్వు ఒక గంట కూడా నిలబడలేవు. పొట్టివాళ్లు చాలా గట్టివాళ్లు అని ఆ పిల్ల చాలా గట్టిది బంటి. ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేసేదాకా ఆగదు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లని నేను చూస్తున్నాను. పక్కా ఈ పాటికే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటుంది. వాళ్ళక్క గాని గెలిస్తే ఆ పిల్లని ఆపడం చాలా కష్టం. ఓకే మ్యామ్. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, ఓ పిల్ల మాత్రం గెలవకూడదు. అదేంటి మ్యామ్? అది వాళ్ళు ఓడిపోతే నువ్వు గెలిచినట్టే కదా. ఓకే మ్యామ్. వెళ్ళి చాక్లెట్స్ పంచడంతో పాటు ప్రిన్సిపల్ నాకు బాగా క్లోజు. పనిష్మెంట్ వచ్చినప్పుడు నేను కొంచెం సపోర్ట్ గా ఉంటానని నీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. అలాగే మ్యామ్. గో. సారీ మ్యామ్. ఇవంతా కొద్ది రోజులు పక్కన పెట్టి స్కూల్ లీడర్ గా గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేయి. అలాగే మ్యామ్. గో. అంజలి, మీ అక్క గెలిస్తే నువ్వు గెలిచినట్టే కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను గెలవనివ్వను.
మను మను ఏదో ఒకటి చేయి మను. ఆరుని ఇక్కడి నుంచి స్కూల్ వెనక్కి ఎలాగైనా తీసుకెళ్ళాలి. వెళ్ళాలి. ఏ వాచ్మెన్, మేడం ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉండాల్సింది గేట్ దగ్గర కదా. అక్కడ ఎండగా ఉంటేను కొద్దిసేపు ఇక్కడ కూర్చుందామని. ఆహా, మరి అయితే నా క్యాబిన్ లో కూర్చో, చల్లగా ఏసీ ఉంటుంది. అరే ఏంటండి పెద్ద అలా మాటలు? పాపం ఎంత అలసిపోయి వచ్చి నీడలో కూర్చున్నారో ఏమో. క్షమించండి మేడం, నేను వెళ్తాను. అయ్యో ఆగు, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒంటరిగా లేను మేడం, ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తేను. ఏంటి, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారా? ఇక్కడ ఎవరు లేరే. నేనున్నాను 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 నేనున్నట్టు ఈయనకి కనిపించలేదు, కానీ మనసుకి అర్థమైందా? ఎలా? ఏ వాచ్మెన్, ఇలా పక్కన ఎవరు లేకుండా ఉన్నారు అని చెప్పకు, పిచ్చివాడు అనుకుంటారు నిన్ను. ఆయన కాదు పిచ్చి, నీకు పిచ్చి. పక్కనే నేనున్నా, మీకు కనిపించడం లేదంటే దానికే ఆయన పిచ్చి అంటారా? ఇంకా నిలబడి చూస్తావే, వెళ్ళు. వెళ్తున్నాను మేడం. అయ్యో మీరు నిన్ను అవును, నేను ఇక్కడున్నట్టు ఆయన మనసుకెలా తెలిసింది? అసలు ఎవరు ఆయన? మనోలా ఉందే, ఇక్కడేం చేస్తుంది? వచ్చింది, ఆత్మ వచ్చింది. మనో, ఇక్కడేం చేస్తున్నావే? నువ్వు స్కూల్కి ఎప్పుడొచ్చావు? కొంపదీసి పిల్లలు ఏమైనా మర్చిపోయారా? ఇప్పుడు ఇది అక్కడుందా లేక అక్కడి నుంచి ఆయనతో పాటు వెళ్ళిపోయిందా? ఎలా తెలిసేది? ఏంటి, ఎందుకలా పడిపోయావు? మను, అసలు స్కూల్కి ఎందుకు వచ్చావు? మను, ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్తుంది? మను, మను, మను ఆగు. మను, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు
అంజలి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కదా? అవును. అవునండి. మరి ఇక్కడేం చేస్తున్నారు? థ్యాంక్స్. నాకు కావాల్సింది అడిగారు. చెప్పండి. అది మీతో మాట్లాడదామని వచ్చాను. ఆ ప్రిన్సిపల్ తో ఏం పనే నీకు? నాతోనా? నాతో మాట్లాడాలి అంటే నా రూమ్ కి రావాలి, కానీ స్కూల్ వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? అదే దారి మిస్ అయ్యాను. అవునా? నా ఆఫీస్ అటు కాదు, ఇటు. పదండి, రండి. మనో ప్రిన్సిపల్ తో మాట్లాడతాను అంటుందంటే కొంపదీసి అంజు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా? అమ్మో! బ్రేక్ అయ్యే లోపు కొంతమంది స్టూడెంట్స్ అయినా మనకి సపోర్ట్ చేసేలా చేద్దాం. సోల్జర్స్, ఇవాళ మనలో మనకు తెలియకుండా ఉన్న టాలెంట్ ని బయట పెట్టాల్సిన టైం వచ్చింది. మనం మాట్లాడే మాటలకి స్కూల్లో అందరూ అమ్ముకే ఓటేయాలి. పదండి. మనం బంటికే ఓటేద్దాం. హాయ్, తను మా అక్క అమృత. స్కూల్ లీడర్ గా కంటెస్ట్ చేస్తుంది. ప్లీజ్ మీరు మా అక్కకి ఓటు వేయరా? అసలు మీరు ఈ స్కూల్లో ఉన్నారని మీరు చెప్తేనే తెలుస్తుంది. అలాంటి మీకు ఎలా నమ్మి ఓటేయాలి? స్కూల్ లీడర్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు కదమ్మా. నువ్వు స్టూడెంట్స్ ని ఎలా చూసుకుంటావో మాకెలా తెలుస్తుంది? నేను దీనికంటే ముందు చదివే స్కూల్లో లీడర్ గా ఉన్నా, నాకు తెలుసు. హలో, ఎలా? ఇవన్నీ మాకెందుకు? మా ఓటు బంటికే. అది కాదు, ఒకసారి మేం చెప్పేది కూడా. బంటి మాకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు. బంటి స్కూల్ లీడర్గా మాకు నచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళకెందుకు ఓటేస్తాం? మా ఓటు బంటికే. చూడండి, స్కూల్ అంతా మనకు సపోర్ట్ చేయాలంటే ఎలా? ఇలాంటివి కూడా చూడాలి. ఇంకా మనం అడగాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పదండి. ఏంటంచు ఇది? ఆ బంటిగాడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చి అందరినీ వాడి వైపు తిప్పేసుకుంటున్నాడు. అదేం కాదమ్మా. ఎలా ఉంది ఈ బంటిగాడి మాస్టర్ ప్లాన్? నాతోనే గెలుద్దామని చూస్తున్నారా? ఒక రౌండ్ చాక్లెట్స్ అందరికి పంచేసా, ఇంకో రౌండ్ బిస్కెట్స్ ఇస్తా, మళ్ళీ చాక్లెట్స్ ఇస్తా. సరిపోలేదనుకో మా డాడీకి చెప్పి ఫారెన్ చాక్లెట్స్ తెప్పిస్తా. ఎందుకురా అవన్నీ? గెలవడానికి. అన్నీ చేసే బదులు నువ్వు మంచి లీడర్ అని స్టూడెంట్స్ నమ్మితే చాలు కదా. దానికెందుకు చాక్లెట్లు ఇచ్చి పిల్లల హెల్త్ పాడు చేస్తున్నావు? ఇలాగే మాట్లాడుతుండు. నీ ముందే నేను గెలిచి స్టూడెంట్ లీడర్ బ్యాచ్ తీసుకుంటా. నువ్వు ఇలాగే పగటి కళలు కంటుండు. ఏదో పంచుతా అన్నావు కదా, పో ఆ పని చూసుకోపో. మా దగ్గర టైం లేదు. చెప్తా నీ పని. అమ్మో, దా అక్కడెవరో ఉన్నారు, మాట్లాడదాం. అంజలి, ఏయ్, ఏమైందమ్మో? ఇంకా ఆలోచిస్తున్నావేం?
బ్రేక్ టైం అయిపోతుంది, రా మాట్లాడదాం. ఏమైందమ్ము? నువ్వు చెప్పావని ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశానంజు. ఇప్పుడే వెళ్ళి నన్నేం వెనక్కి తీసేసుకుంటాను. ఎందుకమ్మో? ఎలాగో బంటినే గెలుస్తాడు కదా. ఓడిపోయానన్న పేరు కంటే కనీసం పోటీ నుంచి తప్పించుకున్నాననే పేరే బెటర్. ఎందుకమ్మో భయపడుతున్నావు? ఇంకా చాలా టైం ఉంది. కూల్, స్కూల్ లీడర్ నువ్వే అవుతావు. ఏం వద్దమ్మా, ఇప్పటికే స్కూల్లో పోయిన పరువు చాలు. ఇంకా పోటీ చేసి ఉన్న పరువు తీసుకోలేను. అమ్మో నేను చెప్పేది విను. అమ్మో ఎందుకంజు అక్కడి బాధ పెట్టావు? పాపం, ఈ పోటీలవి వద్దని చెప్తున్నా నువ్వు వినకుండా నేమిచ్చేసావు. నువ్వు కూడా ఇదే స్కూల్లో జాయిన్ అయి ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ ఇలా అక్క నేర్పిస్తావని అనుకోలేదు. అరే అరే అన్నయ్య, మీరైనా నేను చెప్పేది వినండ్రా. అన్నయ్య, ఛ, అందరినీ కలుపుకొని అమ్ముని లీడర్ని చేద్దామనుకుంటే మేము ఇలా ఓడిపోయామేంటి? ఏదేమైనా సరే అమ్ముని ఎలాగైనా లీడర్ని చేయాల్సిందే. దానికంటే ముందు వీళ్ళ ముగ్గురిని కూల్ చేయాలి. ఎలా? ఇవి ఇక్కడున్నాయేంటి? నీలా, చెప్పండమ్మా. పొద్దునే పిల్లల లంచ్ బాక్సుల్లో ఈ స్వీట్స్ పెట్టమని చెప్పానే, పెట్టలేదా? అయ్యో, మర్చిపోయినట్టున్నానమ్మా. అందుకే లంచ్ బాక్సులు నేనే పెడతా అని చెప్పా, నువ్వే వినలేదు. పాపం అంజలి అదే పనిగా అడిగి మరీ చేయించుకుంది. ఇంకోసారి ఇలా మర్చిపోనమ్మా, జాగ్రత్తగా ఉంటాను. సర్లే, ఈ బాక్సులు పెట్టుకోవడానికి ఏదైనా బ్యాగ్ ఉంటే ఇవ్వు. బ్యాగ్ ఎందుకమ్మా? స్కూల్కి తీసుకువెళ్ళడానికి. ఇప్పుడు ఈ బాక్సులు తీసుకుని స్కూల్కి వెళ్తారా అమ్మా? అవును. స్కూల్లో ఇవాళ ఆత్మని బంధిస్తున్నారు. ఇప్పుడు గాని మిస్సమ్మ అక్కడికి వెళ్తే ప్లాన్ అంతా పాడవుతుంది. ఎలాగైనా మిస్సమ్మని స్కూల్కి వెళ్లకుండా ఆపాలి. నీలా, బ్యాగ్ ఇవ్వమంటే క్వశ్చన్స్ అడిగి ఆలోచిస్తున్నున్నావు. అంటే ఇప్పుడు స్కూల్కి ఎందుకులే అమ్మా? ఎందుకేంటి? పిల్లలకి స్వీట్ ఇవ్వాలి కదా. దానికోసం అంత దూరం ఏం వెళ్తారులే అమ్మా, సాయంత్రం వచ్చి తింటారులే. అంజలి లంచ్ కి కావాలని అడిగింది కదా. ఒక్క పూటకి ఏమవుతుందిలే అమ్మా, మళ్ళీ మీరు స్కూల్ వరకు ఏం వెళ్తారులే. ఇవ్వండి, నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. నేను వెళ్తా అంటుంటే నువ్వెందుకు ఆపుతున్నావు నీలా? చెప్పు నీలా, చెప్పు నీలా, నిన్నే అడుగుతున్నాను. అది ఏమైందమ్మా? ఈ స్వీట్ బాక్సులు పిల్లలకి పెట్టలేదు, నేను వెళ్ళి ఇచ్చేసొస్తా అంటే నీలా వద్దని ఆపుతుంది. ఎందుకు వద్దంటున్నావు నేలా? అడిగితే ఇలా సైలెంట్ గా ఉంది. నేలా, ఈ మధ్య నువ్వు కూడా చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. మనోహరమ్మ గారి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నావు. మొత్తం చూస్తున్నా. అదేం లేదు రాతోడ్, నా వల్ల అనవసరంగా అమ్మగారికి ఎందుకు ఇబ్బంది అని. ఇబ్బంది ఏం లేదు, నువ్వు బ్యాగ్ ఇవ్వు, లేట్ అవుతుంది. పదండమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు రాతోడ్, సరదాగా నడుచుకుంటూ వెళ్తాను. నడవటం దేనికమ్మా? కారుంది, నేనున్నా, కారులో వెళ్ళిపోదాం. నేను నడవాలని ఫిక్స్ అయ్యాను, నడిచే స్కూల్కి వెళ్తా. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవ్వరు చెప్పినా ఎవ్వరొచ్చినా నేను వినను. నేను ఇవాళ నడిచే స్కూల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా, నడిచే వెళ్తా. ఎక్కడికి? పిల్లలు స్వీట్ బాక్స్ మర్చిపోతే ఇవ్వడానికి వెళ్తుంది సార్. ఏ మిస్ అమ్మకి మాటలు రావా? వచ్చి సార్,
అందుకే అక్కడికి వెళ్తున్నా. సారీ సార్. సరే నేను డ్రాప్ చేస్తాను, పద. పర్లేదు సార్, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. నేను కూడా ప్రిన్సిపల్ గారితో మాట్లాడడానికి స్కూల్కి వెళ్దాం అనుకున్నా. నిన్ను డ్రాప్ చేసి మాట్లాడేస్తా. అయ్యో పర్లేదు సార్,